సార్. మ్యాంబో ఏమైంది? ఆ బోడో దొరికాడా? నో సార్. నువ్వు నాకు చెప్పినంత ఈజీగా నేను ఆ కత్రోజుకి చెప్పలేను. టైం లేదు. సూర్యగ్రహణం లోపు ఆ జువాను మనం అప్పచెప్పాలి. యూ డోంట్ వరీ సార్, మన వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. ఎలాగైనా పట్టుకుంటాం. అవునరా, నిన్న ముఖేష్ గారు ఏదో ఎమోషన్ లో తనకంటే ప్రేమించే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు గానీ ఆడికి డబ్బు లేని వాళ్ళంటే కోపమంట, అనాథలంటే అసహ్యమంట. అలా అయితే ఏ ఫ్యామిలీ లేనిడికి దివ్యని ఎలా ఇస్తాడరా? ఫ్యామిలీ ఉంటే ఇస్తాడా? కనీసం ఆలోచిస్తాడు. అయితే మనమే ఫ్యామిలీని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడానికి అది ఫేస్బుక్ ఐడి కాదు, ఫ్యామిలీ. అరే, దేవుడు మనకో బ్రెయిన్ ఇచ్చాడు, దాంతో బోలెడు క్రియేట్ చేసుకోవచ్చు. ఓ ఫ్యామిలీని క్రియేట్ చేయలేమా? కానీ ఎలా? ఏంటి, నీ కోసం నేను నా ఫ్యామిలీ పట్టుబట్టలు కట్టుకుని పళ్ళ బుట్టలు పూల తట్టలు నెత్తిన పెట్టుకుని మీ పిల్లని మా వాడికి ఇవ్వండి అని అడగాలా? అవును సార్, మీరే. ఎందుకంటే అక్కడ వీడిది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని కమిట్ అయ్యాం. చెప్పు తీసుకుని కొడతా. వేరే ఫ్యామిలీని వెతుక్కోండి. అందరూ మీలాగా చెప్పిన మాట వినరు కదా సార్. వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. అలా కోపడకన్నా నాన్న. అయ్యో దేవుడా, నేను అప్పుడే అనుకున్నాను నాకు మగపిల్లడు కావాలి, మగపిల్లడు కావాలని పట్టుకుంటున్నా. ఆపరేషన్ చేయించినప్పుడు నాకు అర్థమైంది ఇలాంటి సెటప్ ఏదో ఉందని. కత్తిరో సూపర్ క్యాచ్. ఏమే, నేను చెప్పేది ఫస్ట్ వినవే. ఓహో, అదే ఫస్టా? నేనే సెకండా? నేను అన్యాయం అయిపోయినా దేవుడు. అది కాదే, ఏదో లవ్ కోసం. అత్తయ్య విన్నారా? లవ్ మ్యారేజ్ కూడా అంట. సిగ్గులేదురా, మన ఇంట వంటాలని నీ పాడలు వాటి నీకెలా వచ్చిందిరా? అవ్వా. ఏవండి, మీరు అనవసరంగా ఆయన అనుమానించొద్దు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నాకు ఫ్యామిలీ అంటే ఏంటో తెలియదు. దాని అవసరం కూడా ఎప్పుడు రాలేదు. కానీ ఫస్ట్ టైం నా లవ్ని దక్కించుకోవడానికి ఫ్యామిలీ కావాల్సి వచ్చింది. అందుకే సార్ని ఇబ్బంది పెట్టాను. నా వల్ల మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ రాకూడదు. సారీ అన్నయ్య, నీ లవ్కి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు హెల్ప్ చేస్తావా? ఇంత లేవు, నువ్వు వెళ్తే వాళ్ళు ఒప్పేసుకుంటారా? పోనీ నే వెళ్తే ఒప్పుకుంటారా? అమ్మా, ఒరేయ్, ప్రేమ అంటేనే ఇద్దరు కలుసుకోవటం. దానికి నలుగురు సాయం చేస్తే తప్పేంటి? కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. అంటే నువ్వు కనెక్ట్ అయ్యావా? ఏ, మీరు కనెక్ట్ అవ్వలేదా? నిన్ను. వాడు రాకపోతే నష్టమేం లేదులే. వాళ్ళ నాన్న మస్కట్ లో బిస్కెట్లు అమ్ముకుంటూ బిజీగా ఉన్నాడని చెప్తానులే. పదండి. సరే. ఆగండి. ఒరే, నువ్వు మామూలుడు కాదురా. ఎవడైనా ప్రాపర్టీ కబ్జా చేస్తాడు. నువ్వు నా ఫ్యామిలీనే కబ్జా చేసావు. చెప్తా. ఇక్కడ గూర్ఖాలే గుండాల్లో ఉన్నారు, ఇంకా ఓనర్ ఎలా ఉంటాడు? భయంగా ఉందమ్మా. ప్రేమించింది వాడు, పెళ్లి చేసుకునేది వాడు. నీకెందుకురా భయం? అయినా నేనున్నాను కదా, ధైర్యంగా పదా. ఏదో నువ్వున్నావనే ధైర్యం. సరే నడు. స్టేటస్ ఎంత? నీకు నా కూతురు కావాలరా? పళ్ళాలు పట్టుకుని డైరెక్ట్ గా వచ్చేస్తావా? మీరే కదా సార్ మీ ఎంఎంఏ సత్యాంత ప్రేమ ఉంటే రమ్మన్నారు. అయితే చచ్చిపోరా ప్లీజ్ సార్, లీవ్ మీ. ఎవరా మీరు? తెలీదు, వీడే తీసుకొచ్చాడు. పళ్ళాలేంట్రా? అంటే మేము అఖిల్ ఫ్యామిలీ సార్. అంటే మీరు కూడా నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారా? అది మా అమ్మ. అమ్మా అమ్మా అమ్మా. ఏంట్రా వెతుకుతున్నావు? మా అమ్మనండి, కనిపించట్లా. ఇప్పుడు దాకా ఇక్కడే ఉందండి. ఇక్కడ వెతుకుతున్నారేంట్రా? అసలు ఎందుకు వచ్చారు? అంటే నా కూతురు పెళ్లికి పిలవడానికి వచ్చామండి. మరి చిన్నపిల్లలా ఉంది, అప్పుడే పెళ్ళేంటి? అంటే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చూసిన దగ్గర నుంచి పెళ్లి చేయమని ఒకటే గొడవ పెడుతుందండి, అందుకని పెళ్లి ఫిక్స్ చేసాం. అమ్మాయి ఏం చదువుతోంది? 9th పాస్. మరి అబ్బాయి 10th ఫెయిల్. సరే, కార్డు ఇవ్వు. కార్డులు లేవండి. కార్డు లేవా? అంటే ఉన్నాయండి, ఇంట్లో ఉన్నాయండి. రై, ఇక్కడ కార్డులు పంచిన పెళ్లిలే ఆగిపోతున్నాయి. కార్డులు మర్చిపోయిన పెళ్లిళ్ళు ఎలా దొరుకుతాయిరా? పోయి ఇక్కడి నుంచి. అమ్మాయ్యా, బాగానే బయటపడ్డారా? అవును, నువ్వేంటి బయటేదో సింపేస్తానని చెప్పి లోపలికెళ్ళి ఏకంగా మాయమైపోయావు? ఏం చేస్తాం, వాడు ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉంది. అయినా వాడితో మనకేంట్రా, వాళ్ళ అమ్మాయితో మాట్లాడదాం. ఏంటి మాట్లాడేది? ఆ అమ్మాయి అసలు ఈ దేశంలోనే లేదట. పెళ్లి ఆగిపోయిందని హర్ట్ అయ్యి యూరప్ వెళ్ళిపోయిందట. ఏంటి, యూరోప్ వెళ్ళిపోయిందా? అవును. నువ్వు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్తే మేమందరం ప్రశాంతంగా ఉంటాం. నేను ఎలాగైనా యూరోప్కి వెళ్ళాల్సిందే.
ఎలా వెళ్తారు సార్? నువ్వేంటి నన్ను జాలిగా చూస్తున్నావు? నన్ను పడగొట్టకు. అక్కడికి వెళ్ళాలంటే ఎంత అవుతుందో తెలుసా? ఎంతైనా అవనీరా, అవసరమైతే ఇల్లు తాకట్టు పెడదాం. ముందు నీ నోటికి తాళం పెట్టు. ఈ ఇల్లు ఆల్రెడీ తాకట్లో ఉంది. నీ హార్ట్ ఆపరేషన్ 2 లక్షలు తగ్గిందని పోస్ట్ పోన్ చేస్తూ టాబ్లెట్లతో మేనేజ్ చేస్తున్నాను. ఇంకా నువ్వు బయలుదేరు. ఏంటండి మీరు? అసలే బిడ్డ బాధల్లో ఉంటాను. నువ్వు సొంత కొడుకులాగా ఫీల్ అయిపోకు. ఆడు మహా జాదు. బ్యాంక్ రాబరీయో, స్ట్రీట్ ఫైటింగో, క్రికెట్ బెట్టింగో చేసి సంపాదిస్తాడు. థ్యాంక్ యూ నాన్న, భలే ఐడియా ఇచ్చావు. ఐడియానా? నేనేం ఐడియా ఇచ్చానబ్బా? కొంపతీసి బ్యాంక్ రాబరీకి వెళ్ళిపోతున్నాడా? అఖిల్, నువ్వు కావాలని ఓడిపోతున్నావా? ఎందుకురా ఓడిపోయావు? గెలిస్తే ఫారెన్ వెళ్ళడానికి 2 లక్షలు వచ్చావు కదా. ఓడిపోతే 4 ఇస్తానన్నాడు. నీకు 2 లక్షలు చాలు కదరా. ఏంట్రా ఇది? నానమ్మకు ఆపరేషన్ చేయించండి. మా అమ్మకి నువ్వు ఆపరేషన్ చేయించడం ఏంటి? డబ్బులు వచ్చాక నేనే చేపిస్తాను. పోయే ప్రాణానికి డబ్బు వచ్చేవారు కాగాలని తెలియదు నాన్న. మన చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ నాన్న లేకపోతే ఎవరూ లేనట్టు ఉంటుంది. నేను లేక బాధపడుతున్నాను, మీరుండి పోగొట్టుకోకండి ప్లీజ్, కాదనకండి. మరి నువ్వు యూరప్ వెళ్తున్నాను. ఇంకో 2 గంటల్లో నా ఫ్లైట్. వస్తానండి. అఖిల్, నీ వయసు పిల్లలు ప్రేమలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నీ కోసం ఇక్కడొక ఫ్యామిలీ ఉందన్న విషయం మాత్రం మర్చిపోకు. థ్యాంక్ యూ నాన్న. Excuse me. Your ID. Oh. Oh, you're medical. Yeah. You? My name is Bodo. I'm working in this apartment. Oh, okay. Thank you. Good day, ma'am. Good day.
నువ్వేంటి ఇక్కడ? కేంబ్రిడ్జ్ వాళ్ళు పిలిస్తే. కేంబ్రిడ్జ్ లండన్ లో కదా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏదో బ్రాంచ్ ఓపెన్ చేస్తారన్నారు. మా ప్రొఫెసర్ ఏదో రీసెర్చ్ కోసం నన్ను పిలిచారు. ఓహో. అయినా నువ్వేంటి, వాడెవడో యూజ్లెస్ ఫెలో, హార్ట్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, వాడు రిజెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేస్తావు చదువుకోవడానికి. 2 లక్షలు అయింది ఇక్కడ రావడానికి. నేను వచ్చింది చదువుకోవడానికి కాదు, చంపడానికి. ఎవరిని? నా పెళ్లి చెడగొట్టిన ఆ నందకిషోర్ గాడి ఫ్రెండ్ని. పెళ్లి చేసుకుని నందకిషోర్ గాడు ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అందుకే ఇక్కడ సీట్ సంపాదించాను. వాడిని పట్టుకుంటే వాడి ఫ్రెండ్ కూడా దొరుకుతాడు. ఆ కిషోర్ గారు తప్పు చేస్తే వాడి ఫ్రెండ్ ఏం చేస్తాడండి? అయినా టాస్ ఓడిపోతే అంపైర్ మీద పగబడతావా? పట్టాలి. వాడి వల్ల సోషల్ నెట్వర్క్ లో నా పరువు, సొసైటీలో మా నాన్న పరువు 2 పోయాయి తెలుసా. వాడు చేసిన దానికి మా నాన్న ఎంత హర్ట్ అయ్యారో తెలుసా. అందుకే ఫిక్స్ అయ్యి వచ్చా. వాడిని చంపటమే నా ఎయిమ్, వాడి డెడ్ బాడీ చూడటమే నా డ్రీమ్. పట్టుకుంటా, ముందు ఆ కిషోర్ గాడిని పట్టుకుంటా. టెన్షన్ పడకండి, నేను వచ్చాగా మన ఇద్దరం కలిసే పట్టుకున్నాం. రియలీ? థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. వాడు దొరికే వరకు ఫుడ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏది టచ్ చేయను. ఇప్పుడు ఈడెక్కడ ఉన్నాడు? ఆఫీస్ కి 1 మంత్ లీవ్ పెట్టా. మన హనీమూన్ ట్రిప్ లో 1 మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు ఫతిమా. ప్రతి షాట్ క్లైమాక్స్ లో ఉండాలి. మన ఎప్పుడు ఆపలేడు. కోనేరి ఫతిమా జా దేఖ్. హాయ్ భయ్యా, నువ్వా? కిషోర్ లేడా? నువ్వా? మా అడ్రస్ ఎలా దొరికింది నీకు? ఫాతిమాల ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నా. అదేంటండి అంత రిస్క్ చేసి మన పెళ్లి చేస్తే అలా విసుగ్గా ఫేస్ పెడతారేంటి? నువ్వు రా భయ్యా. రాడు నువ్వు అటు రా భయ్యా. నువ్వెందుకు వచ్చావు భయ్యా? నేను ఎందుకు వచ్చాను తర్వాత చెప్తాను. ఇప్పుడు దివ్య కూడా వస్తుంది. దివ్య? అవును. తను ఎందుకు వచ్చింది? నీ పెళ్లికి ఎవరు హెల్ప్ చేశారని అడిగితే నువ్వు ఎవరని చెప్తావు? ఎవరని చెప్తాను? నువ్వని చెప్తాను. నేనని అస్సలు చెప్పకూడదు. మరి ఎవరని చెప్పాలి? నేనే. ఇతనెవరు? పోతే బాబురావు. పోతే బాబురావా? మరి ఉంటే ఉన్నా బాబురావే. ఈ బాబురావుకి తెలుగు అంటే మహా పిచ్చి. వాళ్ళ కోసం అవసరమైతే చచ్చిపోతాడు. ఇందాక సూపర్ మార్కెట్లో వెళ్ళాడు. మీ పెళ్లి చేసింది నా బదులు ఆడని చెప్తే దివ్య మంచి కూల్ అయిపోయి మామూలు మంచి అయిపోయి. మరి వీడేమైపోతాడు? ఏమైపోతాం? ఏమీ కాం. ఒక్క మాటతో ఒక జంటను కలిపిన వాడిగా చరిత్రలో నిలిచిపోతాను. నా మీద నిందపడుద్ది, నీ మీద ప్రేమ పుట్టిద్ది. అంతేగా తమ్ముడు? అంతే 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 అంతే. అఖిల్, నన్ను ప్రేమిస్తున్నట్టు నటించడం నీకు ఇష్టమే కదా?